ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, కుంభరాశిలో శని వక్రగతిలో ఉంటూ మనకి అక్కడి నుంచి 6వ స్థానంలో కుజుడు ఎంటర్ అవుతూ, ప్రజెంట్ అయితే కుంభం నుంచి 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు. తన శని వక్రించినందుకు తన యొక్క కాంబినేషన్, తన యొక్క దృష్టి 5-9 యాక్సెస్లో ఉంటూ, దాని తర్వాత అక్టోబర్ 20వ తేదీ నుంచి కుజుడు కర్కాటక రాశిలోకి వస్తాడు. అలా కర్కాటక రాశిలో నీచంలో ఉన్నప్పుడు కుజుడి మీద దృష్టి ఉన్నందుకు అసలు ద్వాదశ లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో బాగుంటుంది, మరియు అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలి, ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేనట్లయితే రాశి నుంచి చూసుకోండి. సర్వసాధారణంగానే మీకు అక్టోబర్ 20 వరకు కుజుడు లగ్నంలో ఉంటాడు. సర్వసాధారణంగా మిథున లగ్నం అంటేనే వాళ్ళ స్ట్రెంత్ ఏమిటి అంటే, వాళ్ళకి తెలివితేటలకు పెట్టిన పేరు మిథున లగ్నం. అంటే వాళ్ళు నడిచే వికీపీడియా అంటూ ఉంటారు. అలాగే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వాళ్ళు ఏదైనా సరే ప్లాన్ చేసి చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటిది కుజుడు వచ్చి లగ్నంలో కూర్చున్నాడు అంటే బాడీ పెయిన్స్ అని, స్ట్రెస్ అని, వేడని ఇలాంటివి అవుతూ ఉంటాయి. దాంతోపాటు ఈ అక్టోబర్ 20 నుంచి 2లోకి వెళ్తాడు. ఆ భాగ్యంలో ఉండే శనిని చూస్తాడు. మరి ఇక్కడ ఏం చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏవి మంచి జరుగుతాయి, ఏవి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఒకటి స్ట్రెస్సు, ఫైనాన్స్ మ్యాటర్స్, కుటుంబ సంబంధించిన విషయంలో తెలియని ఒక స్ట్రెస్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. మరి భాగ్యంలో శని మీద కుజుడు దృష్టి కదా, అంటే లాంగ్ జర్నీస్లో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తండ్రి గారికి లేదా తండ్రి సమానులకు కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కనుక వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇక్కడ. మరి దీనికి లాంగ్ జర్నీ జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలండి? లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఆపదాత మహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం భూయో భూయో నమామ్యహం అంటే రాముడికి సంబంధించింది లేనట్లయితే శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని, లేదా అమ్మవారికి సంబంధించిన శ్లోకం ఏదైనా చేసుకుని లాంగ్ జర్నీ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. గురువులతో తెలియకుండానే కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అక్టోబర్ 20వ తేదీ నుంచి అక్కడ కొంచెం ఫైనాన్స్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి ఫైనాన్షియల్లో ఎక్కువ ఇబ్బంది వస్తుందా అండి అంటే, అమ్మవారి నామం చేసుకుంటే ఏమీ రాదు. అదేం చేయాలి? ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయ నమః. రోజు ఒక్క 40 నిమిషాలు చేయండి. మీకేమవుతుందంటే, ఈ కాంబినేషన్ ఏర్పడ్డప్పుడు తర్వాత ఫ్యూచర్లో ఫైనాన్స్ యొక్క వాల్యూ తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఈ కాంబినేషన్ ఏర్పడి ఒక 5-6 నెలలు గడిచిన తర్వాత ఏమైపోతుందంటే, ఓకే నేను ఫైనాన్స్ విషయంలో ఎంత నెగ్లిజెన్సీగా ఉన్నానా, నేను ఇంకా ఎంత స్ట్రాంగ్ అవ్వాలి అనేటువంటి మీకు ఒక జ్ఞానోదయం అనుకోండి, ఒక జ్ఞాన గులికి మీలోకి వచ్చిందనుకోండి. అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్ అవుతారు ఫైనాన్షియల్గా. తర్వాత ఇంకా తిరుగు లేనటువంటి సంపద మీరు సంపాదిస్తారు. ఈ శనికుజులు పరస్పర వీక్షణ ఇది ఒక 4-5 నెలలు ఉంటుంది. కాంబినేషన్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అయితే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకి చలికాలం వచ్చింది, అందరికీ జలుబేం చేయదు. కొంతమందికి ఏమో ఎక్కువ జలుబు చేస్తే, కొంతమంది నార్మల్గానే ఉంటారు. ఎందుకు? వాళ్ళల్లో ఆ శక్తి ఉంది, తట్టుకునే శక్తి కొంతమందికి ఉంది, కొంతమందికి తట్టుకునే శక్తి లేదు. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అంటే అర్థం ఏమిటంటే, వాళ్ళల్లో ఇన్బిల్ట్గా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది వాళ్ళని రూల్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, మరి ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? మీ జన్మజాతకంలో కనుక శని కుజుల వీక్షణలు ఉన్నా, అంటే శని నుంచి కుజుడు అష్టమంలో ఉండడం, లేకపోతే శని నుంచి కుజుడు సప్తమంలో ఉండడం, చతుర్థంలో ఉండడం, దశమంలో ఉండడం, అంటే 4 and 10 యాక్సెస్ ఇట్లా ఉన్నాయి, లేదా కలిసి ఉన్నారు, అప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. అదీ కాకుండా కాంబినేషన్ ఉన్నటువంటి వారు పర్టికులర్గా మహాదశ కూడా నడుస్తుంది అనుకోండి, అంటే శని కుజులు కలిసి ఉన్నారు లేదా వీక్షణలో ఉన్నాయి,
ఆ మహాదశ నడుస్తుంది. కుజ మహద్దశో, శని మహద్దశో, లేకపోతే ఆ రెండూ కలిసి ఏ రాశుల్లో ఉందో ఆ రాశి దశ. అంటే ఉదాహరణకి బుధ రాశుల్లో ఉంది, బుధదశ వచ్చిన, కర్కాటకంలో చంద్రరాశిలో ఉంది, చంద్రదశ వచ్చిన, సింహరాశిలో ఉంది, రెండు కాంబినేషన్ కలిసి రవి యొక్క మహాదశ వచ్చిన, ఇట్లా ఆ రెండూ కలిసి ఏ రాశుల్లో ఉన్నాయో ఆ మహాదశ, లేదా రెండు విడివిడిగి రాశుల్లో ఉంటే ఆ అంతర్దశ మహాదశ, ఎందుకంటే అవి రూల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మరి కొంతమందికి ఏమండి మాకు రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, లగ్నం తెలియదు, మేము ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా ఏమీ లేదు. ఇక్కడ మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవు దగ్గరికి వెళ్ళి చక్కగా మీరు క్యారెట్లు బెల్లము తినిపించండి. మంత్రం ఏం చేసుకోవాలి? లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః, ఓం స్కందాయ నమః, లేదా ఓం హరిమర్కటాయ నమః, ఈ రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః, ఓం హరిమర్కటాయ నమః, ఈ రెండు సంపుటీకరణ చేసినట్టుగా కూడా చేసుకుంటే మీకు ఆ శని కుజులు ఎవరైతే ఉన్నారో ఆ ఎనర్జీ ఫార్మింగ్ చేసేటువంటిది ఎలా అంటే ఇప్పుడు బాగా బయట చలేస్తుంది, కానీ కోట్ వేసుకున్నాం, స్వెటర్ వేసుకున్నాం, మనకు చలియదు. ఎందుకు? బయట చలింది కదండి అంటే మీరు ఒక రక్షణ కవచాన్ని పెట్టుకున్నారు. అలాగే ఒక మంత్రం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆ ఎనర్జీని ఫామ్ అవ్వనివ్వకుండా చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా ఈ శనికుజులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనుషుల్లో అన్నిట్లో కూడా ఒక అగ్రెసివ్ నేచర్ని ఇస్తుంది. మనుషులు మాత్రమే కాదు, మీరు పెంచుకునేటువంటి పెంపుడు జంతువుల్లో, అది గుర్రాలు కావచ్చు, కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, ఏదైనా పెంపుడు జంతువులు చూస్తున్నాం అనుకోండి, అవి కొంచెం అగ్రెసివ్గా ప్రవర్తిస్తుంటాయి. అలాంటప్పుడు మనం చూడండి కొన్నిసార్లు చూస్తుంటాం, ఓ పిల్లవాడు ఎవరో వెళ్తుంటే కుక్కలేవో వెంటబడ్డా ఆయన ఇట్లాంటివి. అంటే ఏమిటి? చిన్నపిల్లల్ని ఎక్కడికైనా పంపించేటప్పుడు పెద్దవాళ్ళకంటే ప్రాబ్లం లేదు, అక్కడ కాస్త ఈ జంతువులు ఉన్నాయి, ఈ రోడ్డు మీద ఉండేటువంటి కొన్ని ఉంటుంటాయి. ఒక్కోసారి ఆవు వచ్చే ఉన్న పొడి చేస్తుంటే, ఎద్దు వచ్చే ఉన్న పొడి చేస్తుంది, లేనట్లేదు కుక్కలు వచ్చేవి చేస్తుంటాయి. ఒక్కోసారి కొన్ని ఊర్లలో కొన్ని చింపాంజీలు, కోతులు లాంటివి వచ్చే వాళ్ళలో చేస్తూ ఉంటాయి. అంటే ఏమిటి? జీవజాతిలో ఆ కాంబినేషన్ అనేటువంటిది ఒక అగ్రెసివ్ నేచర్ని క్రియేట్ చేస్తుంది. మనుషుల్లో ఒక అగ్రెసివ్ నేచర్ని క్రియేట్ చేస్తుంటుంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఏదో యుద్ధ వాతావరణంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. యుద్ధం వద్దనుకుంటేనే మళ్ళీ యుద్ధం చేస్తూ ఉంటుంటారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి మీరు కనుక ఈ రెండు నామాలు రెగ్యులర్గా కనుక చేస్తూ నువ్వులు కందులు దానంగా ఇస్తూ ఉన్నట్లయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా మీ గ్రహస్థితి తెలిసినా తెలియకపోయినా ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ ముఖ్యంగా గోచార గ్రహం యొక్క ప్రభావం కొంతే ఉంటుంది. మీకు ముఖ్యంగా మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, మీ స్థితి తెలుస్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీరు ఏ రంగంలోకి వెళ్తే ధనం సంపాదిస్తారో తెలుస్తుంది. మీ సిబ్లింగ్ కారకుడు ఎలా ఉన్నాడు, మీకు సహకరించే వాళ్ళు ఎవరెవరో తెలుస్తుంది. మీ చతుర్థాధిపతి ఎలా ఉన్నాడు, మీరు గృహం ఎప్పుడు ఎక్కడ ఎలా కొనుక్కోవాలి, ఎందులో బాగుంటుంది ఎందులో బాగాదు అనే విషయం తెలుస్తుంది. అదేవిధంగా మీ సంతానము, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ, వివాహ జీవితము, ఆల్ ఆఫ్ సడన్గా ఎప్పుడు మార్పులు వస్తున్నాయి. ఏ ఉద్యోగంలో వెళ్తే మీరు సెటిల్ అవుతారు, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్ళాలా వద్దా, ఎక్కడ టర్నింగ్ పాయింట్ ఉంది, ఎక్కడ మీరు లక్కీ నెంబర్స్ని ఎలా ఎంచుకోవాలి, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అంటే మీ జన్మజాతకం 90% to 80 to 90% రూల్ చేస్తే ఒక 10 to 20% గోచారం రూల్ చేస్తూ ఉంటుంది. అంటే గోచారంలో ఈ కండిషన్ ఉంది కాబట్టి మీ జన్మజాతకంలో కూడా ఆ కండిషన్ సంబంధించి నడుస్తున్నప్పుడు మీరు జాగ్రత్త చూసుకోవాలి.